హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో ఇప్పటివరకు విజయసాయి రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. ఒక పక్క శాంతి గారు, ఒక పక్క మధుమోహన్ గారు, ఇద్దరు కూడా వాళ్ళిద్దరు వెర్షన్స్ అయితే ఇప్పటివరకు చెప్పడం చూసాం. అండ్ రీసెంట్గా మీరు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే దేని గురించి చర్చించడానికి ప్రధానంగా? అదేం లేదండి. మామూలుగా ఏంటంటే ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టానంటే నాకు టీడీపీ సానుభూతిపరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి ఏం జరిగింది ఏంటి ఇప్పుడు ఆయన తప్ప ఈయన తప్ప అందుకని నాకు గతంలో ఉన్న కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. మనవడు విజయసాయి రెడ్డి గారు బాలా కుమారుడు అని తెలుసు నాకు, కనుక కొన్ని పెట్టాము. ఆయన ఏమైనా రియాక్ట్ అవుతే ఉన్నవన్నీ పెడతాం బయట. అంటే సుప్రీంకోర్టే చెప్పింది కదా సార్, అంటే 18 ఏళ్ళ నిండిన వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం పెళ్ళి అయిపోయినా సరే మీరు కలిసి ఉండొచ్చు, లేదంటే విడిపోవచ్చు అని చెప్తుంది కదా. దీన్ని ఆ రకంగా తీసుకొచ్చని చాలామంది కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు, పొలిటికల్ అనలిస్టులు. సో దాని గురించి మీరేం చెప్తారు? మేము అది అనట్లేదు కదా, అది ఒప్పుకుంటే పోయే కదా, ఇంకా మేము ఎందుకు దానికోసం అంటాం. మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మేము దాన్ని తప్పనట్లే. రాష్ట్రంలో ఇదే ప్రకారంగా చేస్తామని వైసీపీ గవర్నమెంట్ని అనౌన్స్ చేయమనండి. వైసీపీ గవర్నమెంట్ని అనౌన్స్ చేయమనండి. మా విజయసాయి రెడ్డి గారు ఇలాగే మాకు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇలా ఉంది కాబట్టి మేము ఇలాగే లివింగ్ చేయొచ్చు, మేము రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు అని చెప్పి అనౌన్స్ చేయమనండి. అంబటి రాంబాబు గారిది అన్నీ కూడా లైన్ క్లియర్ చేసేసి ఇవ్వమనండి. ఎందుకు గోలా ఆలయాలు కొట్టుకుంటున్నారు. ఇది వైసీపీ పార్టీ నైజం. ఇది వైసీపీ పార్టీకి ఇదే మాకు కొత్త కాదని చెప్పమనండి. తప్పే ఉంది దాంట్లోనే. మేమేం అనట్లేదు నువ్వు చేసుకోవద్దు లేకపోతే ఇంకోటి అని అనట్లేదు. తప్పు మేము ఆ తప్పు పట్టట్లే. ఆమెను ఎందుకు ఇచ్చారు జాబు, ఎందుకు సస్పెండ్ చేశారు, ఈ అమ్మాయికి ఎందుకు ట్రస్ట్ బోర్డు ఇచ్చారు, ఎందుకు సస్పెండ్ చేశారు, దీంట్లో 140 కోట్ల మందికి జనాభాకి రాజ్యసభ సభ్యుడు కదా మీరు, మరి ఈ విధంగా మీకు టోటల్గా ఇంత మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా అని అడుగుతున్నాం. అంతే తప్ప ఆయన ఏ రిలేషన్లో ఉన్నాడో మాకేం తెలుసు, మాకేం సంబంధం. అంటే మదన్మోహన్ గారు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్టులకి రావాలి అని చెప్పేసి ఆయన చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అంటే వచ్చే అవకాశం ఉంటుందా? ఒక పొలిటికల్ లీడర్, ఆయన చాలా హోదా తగ్గ మనిషి కూడా. ఆయన ఇప్పుడు ఆ తండ్రిగా బాధ ఉంది. తండ్రిగా ఈ పిల్లలు నాది కాదు, ఆయన పిల్లలని ఆయన అనుకుంటున్నాడు. అవునా కాదా అనుకున్నది వాళ్ళు నిరూపించుకోవాలా. అది మనకు సంబంధం లేని ఇష్యూ కదా. ఆ భర్తగా ఆయన బాధ ఆయనకుంది. భార్యగా ఆమె చెప్పింది, ఆమె చెప్తుంది. విజయసాయి రెడ్డి గారు నిజాయితీపరుడు అయితే వచ్చి డిఎన్ఏ టెస్ట్కి వచ్చి నాకు సంబంధమే లేదు, అసలు నోవే కన్సర్న్ అని చెప్పాలి. చాలా లింక్స్ కనబడుతున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను ఆయన అమెరికా పంపించడానికి నేను ఎంతో హెల్ప్ చేశాను, ఏదేదో చెప్పుకొస్తున్నాడు ఆ ప్రెస్ మీట్లో. అంటే ఏమీ సంబంధం లేనివాడికి ఇవన్నీ ఎందుకు చేశాడు? ఏమీ సంబంధం లేనప్పుడు ఆయన ఎందుకు చేశాడు మదన్ గారికి? అంటే ఎక్కడో ఉంది కదా కరెక్షన్, ఎక్కడో కొడుతుంది కదా. అంతే. అంటే ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, ఒక రకంగా టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ కావాలని ఇలాంటి ప్రచారం చేస్తుందని చెప్పేసి ఆయన ఒక రకంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లోనే ఆయనే అన్నాడు, మదన్ గారు అమెరికా వెళ్ళడానికి స్కాలర్షిప్ కావాలన్నాడు. మా వాళ్ళకి చెప్పా, అది వెళ్ళమని చెప్పాను, అమెరికా వెళ్ళాడు. అంటే ఆయన్ని అమెరికా పంపించి ఆమె భర్తని మీరు అమెరికా పంపించవలసిన అవసరం మీకేమొచ్చింది? ఇది గవర్నమెంట్ సొమ్మును దారాదత్తం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి సబ్సిడీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరి మీకు అంత రిలేషన్ లేకపోతే అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? మీ ప్రెస్ మీట్లో మాటే, నేను చెప్పట్లేదు ఈ మాట. అంటే అంటారు 10 మాటల్లోనంటే ఎక్కడో ఒక మాటలో పడిపోతారని, దొరికిపోతారని. మరి విజయసాయి రెడ్డి దానికి సమానం చెప్పాలి కదా. అయితే మరి గత వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఏళ్ళ నుంచి పరిపాలించింది కదా, ఈ మధుమోహన్ అనే వ్యక్తి అప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేకపోయాడు? ఎవరికి భయపడవచ్చు, భయపెట్టవచ్చు, భయప్రాంతులు అవ్వచ్చు, ఇవి గవర్నమెంట్లో ధైర్యం రావచ్చు, అంతే. మరి అంతకుముందు ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆమెని? ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు? అంతే కదా. సార్ అలాగంటే విజయసాయి రెడ్డి గారికి ఏదైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ లీడర్స్ కానీ ఎవరికైనా ఏదైనా ఒక మాట బయట నుంచి వచ్చే వాళ్ళు మీడియా ముఖంగా అందరూ కూడా ఖండిస్తారు. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారి వరకు చూసుకుంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రులు ఎవరు కూడా వచ్చి ఖండించట్లేదు. వాళ్ళ పరిస్థితే బాగోలేదు, అందరూ అదే పరిస్థితులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లింకుల్లో ఉన్నారు. మా లింకులు ఎక్కడ బయట పడతాయని భయంతో ఉన్నారు. అది